హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ముందుగా ఇవాళ వీడియోలో అయితే నేను బొప్పాయితో హల్వా అయితే చూపిస్తున్నానండి. మనం బొప్పాయికాయ తినాలంటే చాలామంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇష్టపడరు కదా. ఇలాగ మనం స్వీట్ రూపంలో చేసి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మనం ఏ రంగు కూడా వేయలేదండి. న్యాచురల్గానే బొప్పాయి హల్వా అనేది ఇలా వస్తుంది. మన కలర్ అనేది మనం ఏ రంగు కూడా వాడలేదు. హెల్త్కి చాలా మంచిదండి బొప్పాయి అనేది. మనం ఎప్పుడైనా తీసుకోవాలి. అందుకని తిన్న వాళ్ళ కోసం ఇలా స్వీట్ చేసుకున్నారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తర్వాత మనం ఇలా గార్నిష్ చేసుకోవాలండి. బౌల్లో పోసేసి చల్లారిన తర్వాత గార్నిష్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మనకు ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇలాగా పొక్కు తీసేసుకోవాలండి. మనం చూడండి, మనం ఇవన్నీ ఉంటాయి కదా, గింజలన్నీ తీసేసుకున్నామండి. ఇవన్నీ క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. ఎందుకంటే మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. అందుకని నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటానండి. చిన్న చిన్నగా మనకి మిక్సీలో మెదగుతాయి కదా, అలాగా. కాయ మాత్రం చాలా పండుగా ఉందండి. ఎంత పండు ఉన్నా బాగుంటుందండి. ఎంత పండు ఉంటే అంత బాగుంటుంది హల్వా అనేది. మనం పచ్చిదే తీసుకోవాల్సిన పని లేదు, పండుదే కావాలి, బాగా మాగింది. చూడండి, ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం అన్నీ ఇట్లా వేసేసుకున్నాం. మనం మెత్తగా పట్టుకోవాలండి. ఇది బాగా మెత్తగా పేస్ట్ అనేది మెత్తగా అయిపోవాలా క్యూబ్స్. మెత్తగా పట్టి చూపిస్తానండి. నేను మెత్తగా పేస్ట్ అయితే పట్టేసానండి. ఇప్పుడు నేను ఒకటేసారి దీంట్లో వేసేసుకుంటున్నానండి. మనం చేపే బాండ్లు ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం ఇప్పుడు మనం దీంట్లోనే ఇదండి కస్టర్డ్ పౌడర్ ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నానండి. షుగర్ 30 కప్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పాలు ఇవ్వండి, పాలు 1 కప్పు సరే కదా. అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ మనకు ఉండలు లేకుండా స్టవ్ మీద పెట్టకముందే ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి మనం ఉండలు లేకుండా చక్కెర కూడా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గడ్డలు ఎక్కడ ఉండకూడదండి. గడ్డలు ఉన్నాయనుకో కస్టర్డ్ పౌడర్ మళ్ళీ గడ్డలుగా వచ్చేస్తుంది. అందుకని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగ బాగా ఉండలు లేకుండా చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంతమందికి చక్కెర ఇష్టం ఉండదు అనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లం అయినా వేసుకోవచ్చండి. ఇలాగ మనం తురుము వేసుకొని బెల్లం వేసేసుకొని ఇలా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూడండి, నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. స్టవ్ అంటించేసుకొని మీడియంలో పెట్టుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అటు ఇటు పోకూడదు, దగ్గరుండే మనం మిక్స్ చేసుకోవాలి. ఇది సుమారు అరగంట నుంచి 40 నిమిషాలు పడుతుందండి. మనకి కలుపుకుంటూనే ఉండాలి. మళ్ళీ మన గడ్డలు కట్టేస్తుంది. అందుకని దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇలా మనకి చిక్కబడుతూ ఉంటుంది. మనం కలుపుతూనే ఉండాలి. మధ్యలో మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇదిగండి, 1 స్పూన్ ఉంటుంది, చిన్న స్పూన్తో అదైతే వేసుకున్నాను నేను. వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి అడుగట్టకుండా. చూడండి, మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. కొంచెమే వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటూ మధ్యలో 2 సార్లు వేస్తే చాలండి. 2 లేకపోతే 3 సార్లు అంతే. మనకి ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా బాగా వచ్చేస్తుంది.
టేస్ట్ కూడా బాగుంటుందండి. స్వీట్కి ఎప్పుడైనా మనకి నెయ్యి వేస్తేనే కదా చూడండి చిక్కబడుతూ ఉంటుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఓపికగా చేసుకోవాలండి. మామూలుగా బొప్పాయి పెడితే పిల్లలు తినరు కదండి. ఇలాగా స్వీట్ చేసి ఇచ్చేసామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. బొప్పాయి హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలకి ఇస్తూ ఉండాలి. చూడండి మనకు ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాం అండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇంక చాలండి, ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంకొద్ది గట్టిపడే వరకు కలుపుతూ ఉన్నాం. చూడండి ఇదంతా నేను సిమ్లోనే చేస్తున్నానండి. చూడండి మనకి చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అండి. ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ, ప్లేట్లో అయితే మీరు నెయ్యో ఏదైనా పూసుకొని పోసేసుకోండి. నేను బౌల్లో పోసేస్తున్నాను, గాజు బౌల్లో కాబట్టి ఏం పూయాల్సిన అవసరం లేదండి, వచ్చేస్తుంది. స్టవ్ అయితే ఆపేసుకున్నాను, మనం దాంట్లో పోసేసుకున్నాం అండి. కాకపోతే ఇదేంటంటే మనం మీరు కావాలంటే బెల్లంతోనే చేసుకోవచ్చు అండి, చెప్పాను కదా నేనైతే చక్కెరతో చేసేసాను. మనం బౌల్లో పోసేసుకున్నాం అండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బౌల్లోకి పోసేసుకుంటున్నాము. ఇలాగా మనకి చిక్కబడాలండి, ఈ కన్సిస్టెంటీ ఉండాలి. మనం దీన్ని కొంచెం యాడ్ చేస్తాం బాగా. చూడండి ఒక నెయ్యిలో ముంచిన స్పూన్ ఒకటి తీసుకొని ఇలా మనం చదరంగా నేసుకోవాలండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం పూర్తిగా చల్లారనిద్దాం దీన్ని. చూడండి మనకి బాగా చల్లబడి ఆరిందండి. ఇప్పుడు నేను జీడిపప్పు వేయించి పెట్టుకున్నానండి నేతిలో, దాంతో అయితే నేను గార్నిష్ చేసేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుందండి హల్వా అయితే, బొప్పాయి హల్వా. ఇలా వేసుకొని అంతేనండి. ఫైనల్గా అయితే బొప్పాయి హల్వా అయితే రెడీ అయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.